గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారం. రాజధాని అమరావతిని వ్యక్తిగత భేషజాలతో వైసీపీ అటకెక్కించింది. 5 ఏళ్లుగా విధ్వంసాన్ని సృష్టిస్తూ అమరావతిని అధం పాతాళానికి తొక్కేసింది. 3 రాజధానుల పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. రాజధాని అమరావతి కోసం రైతులు 4.5 సంవత్సరాల పాటు ఉద్యమం చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. బూటు కాళ్లతో కొట్టించుకున్నారు. న్యాయస్థానాల చుట్టూ తిరిగారు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నిర్ణయం తీసుకోవాలంటూ ప్రజా ప్రతినిధుల కాళ్ల వేళ్ల పడ్డారు. పాదయాత్రలతో రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? నిన్న మొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్నకు 2024 అసెంబ్లీ ఎన్నికలు కొత్త సమాధానమిచ్చాయి. అమరావతి రూపశిల్పి చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆయనకు అండగా జనసేన, బీజేపీ నిలబడింది. ఇక అమరావతి ఏపీ రాజధాని అన్న సమాధానం దొరికినట్లయింది. అమరావతి పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమానికి ప్రతిఫలం దక్కనుందని ఉద్యమ నాయకులు సంతోషంతో గంతులేస్తున్నారు. మా త్యాగానికి, ఉద్యమానికి ప్రతిఫలంగా ప్రజలే తీర్పిచ్చారని సంబరపడిపోతున్నారు. 1600 రోజులకు పైగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, 33,771 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రజలు ఉద్యమించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించింది. శిథిలావస్థకు చేరిన భవనాలు, రహదారులు అన్నిటికీ పునర్వైభవం తీసుకొస్తామని టీడీపీ అధినేత పదే పదే ప్రకటించారు. అమరావతి రాజధాని ప్రాంతం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సిఆర్డీఏ పరిధిలో ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ 2 జిల్లాల్లో 33 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తాజా ఎలక్షన్స్ లో ఒక్క సీటును కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. తూళ్లూరులోని తాడికొండ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ 39,606 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో గెలుపొందారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నరసరావుపేట నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు 1,59,729 ఓట్లతో గెలిచారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేసినేని చిన్ని 2,82,085 ఓట్లతో విజయం సాధించారు. బాపట్ల నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ 2,08,031 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు వైసీపీ ప్రకటించిన 3 రాజధానుల ప్రాంతంలో కూడా ఆ పార్టీ చతికిల పడింది. విశాఖపట్నం, కర్నూలు ఓటమి పాలయ్యారు. 4.5 ఏళ్లుగా అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన ప్రజలు ఉద్యమం చేశారు. టెంట్లు వేసి నిరసన ప్రదర్శనలతో నాటి జగన్ సర్కారుకు విన్నవించుకున్నారు. కానీ ఫలితం శూన్యంగా మారిపోయింది. 2021 నవంబర్ 1న న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో రైతులపై, టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులతో ఇబ్బందులు పెట్టింది. తిరిగి పార్ట్ 2 పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. 2022లో శ్రీకాకుళం, అరసవల్లి వరకు తలపెట్టిన పాదయాత్రలో సైతం ఎన్నో అడ్డంకులు, కవ్వింపులు, కేసులతో జగన్ అండ్ టీం ప్రజలను, ఉద్యమకారులను భయభ్రాంతులకు గురిచేశారు. గత 5 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సరికదా ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారు. ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
2 ఏళ్లుగా రైతులకు చెల్లించాల్సిన కౌలు కూడా నిలిచిపోయింది. 29,771 మంది భూములిచ్చారు. చట్టంలోని నిబంధనలను జగన్ ప్రభుత్వమే ఉల్లంఘించింది. అంతకు ముందు కూడా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటేనే కౌలు చెల్లించేవారు. అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వారిపై ఎన్నో కేసులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఎత్తివేయాలన్నది రైతుల డిమాండ్. రైతులకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు కౌలు బకాయిలు ఉన్నాయి. అమరావతి రాజధానిని డిజైన్ చేసినప్పుడు దశల వారీగా 250 నాటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ ప్రణాళికలను తయారు చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. దీనికి 1,09,023 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ అంచనా వేసింది. మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు ఫ్లాట్లు, ఇచ్చిన చోట సౌకర్యాల కల్పనకు 52,837 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. 2019 నాటికి 42,170 కోట్లు విలువ చేసే పనులకు టెండర్లకు పిలిచారు. 10,000 కోట్లు ఖర్చు చేశారు. సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇలా కీలకమైన భవనాల నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియంతో కలిసి డిజైన్లు రూపొందించారు. అధికారం మార్పుతో అవన్నీ మూలకు చేరుకున్నాయి. ఒక దశలో అమరావతి పరిధిని తగ్గించే ప్రయత్నాలను కూడా జగన్ సర్కార్ చేసింది. సిఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లు చేసింది. 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కానీ మొత్తంగా సీన్ రివర్స్ అయింది. అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ అక్కడి ప్రజలకు ఇతరత్రా ప్రయోజనాలిస్తే తమ వైపు తిప్పుకోవచ్చని వైసీపీ భావించింది. కానీ ఇప్పుడొచ్చిన ఫలితాలు చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. కేవలం భూములిచ్చిన రైతులు మాత్రమే కాదు, మిగిలిన ప్రజానికంలోనూ అమరావతి విషయంలో అసంతృప్తి ఉందని అర్థమవుతోంది. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటనను జగన్ తెరపైకి తీసుకొచ్చారు. మరుసటి రోజు నుంచే అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు పిలుపునిచ్చి నిరసనలకు దిగారు. అదే ఏడాది డిసెంబర్ 27న అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇక భూములపై విచారణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 4,075 ఎకరాలను టీడీపీ నాయకులు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని మంత్రులు ఆరోపించారు. 2020 ఫిబ్రవరి 3న ఆ భూములపై విచారణకు ఈడీ రంగంలోకి దిగింది. అక్రమాలు జరిగాయని సిట్ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. 2020 జూలై 31న సిఆర్డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 2020 ఆగస్టు 4న 3 రాజధానుల ఏర్పాటు, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. అదే ఏడాది అక్టోబర్ 22న 5 ఏళ్లు పూర్తి చేసుకున్న అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో రైతుల పూజలు చేశారు. 2021లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సైతం జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 2022 మార్చి 3న 3 రాజధానులు, సిఆర్డీఏ రద్దు సరికాదని హైకోర్టు తీర్పిచ్చింది. 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని ఆదేశించింది. అయినా 3 రాజధానుల అజెండాతోనే వైసీపీ ఎన్నికల్లో నిలబడింది. విశాఖలోనే నా 2వ ప్రమాణ స్వీకారం ఉంటుందని జగన్ గర్వంతో ప్రజల ఆగ్రహానికి ఆ పార్టీ అభ్యర్థులు గురయ్యారు. కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకునే పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. అసెంబ్లీ ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ప్రజలు తీర్పిచ్చారు.